పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. ప్రశంసించారు సీఎం చంద్రబాబు నాయుడు గారిచే ప్రశంసించబడిన ఈ స్కూల్ మొత్తం జీవన విధానం మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. గివ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్. చూడాలి సార్, అన్ని చూసి నేర్చుకోవాలని. ఆర్టిఫిషియల్ లైఫ్ని అలవాటు చేయకూడదు. కుటుంబంలో పుట్టిన శ్రీ రమేష్ తాడేలా గారు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ కళాశాలల్లో పనిచేసి ఎంతో మంది విద్యలో కొత్త వరడుని సృష్టిస్తూ శ్రీ విద్యానికేతన్ స్కూల్ అనే సంస్థను నడిపిస్తూ అతి చిన్న వయసులోనే ఎంతో మంది పెద్దలు విటమిన్ ఏ అధికంగా ఉండే ఫ్రూట్ పేరేంటి? Okay, let's look at the amazing health benefits of sweet corn. Our today summer fruit, grapes. Today vitamins, vitamin A, vitamin B1, B12, vitamin K and vitamin E. Can't be one by one in queue. Follow the queue. Come quickly, quick. And విటమిన్ సి. ఈ విటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే హేమంత్, డు యు నో ద ట్రీ నేమ్? yes sir వేప చెట్టు. ఇన్ ఇంగ్లీష్ నీమ్ ట్రీ. ఔషధ మొక్క, మెడిసినల్ ప్లాంట్, ఔషధ మొక్క. ట్రీ నేమ్ జామున్ ట్రీ, తెలుగులో నేరేడు చెట్టు. పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. ప్రశంసించారు సీఎం చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం దగ్గర ఉన్న విప్పర్రు అనే చిన్న పల్లెటూరు గురించి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధంగా చేసిన అంశం విప్పర్రులో ఉన్న శ్రీ విద్యానికేతన్ స్కూల్. ఆ స్కూల్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పల్లెటూరులో ఉన్న స్కూల్ గురించి, విద్యా సంస్థ గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, అసలు విషయం ఏంటి, ఆ స్కూల్ని ప్రశంసించడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ బ్లాగ్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామం అయిన పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామంలో స్కూల్ స్టార్ట్ చేశారు. 20 మందితో స్టార్ట్ చేసి ప్రస్తుతం 300 మందితో ఈ స్కూల్ కొనసాగుతుంది. ఈ స్కూల్లో పిల్లల్లో ఉండే ప్రతిభను గుర్తించడానికి చేస్తున్నారు. ప్లస్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిచే ప్రశంసించబడిన ఈ స్కూల్. ఇప్పుడు ఈ స్కూల్ గురించి ఒకసారి మనం అడిగి ఇక్కడ జరిగే కార్యకలాపాల గురించి, ఇక్కడ పిల్లల యొక్క ప్రతిభ గురించి ఒకసారి మనం ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్ మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి ఒకసారి మనం తెలుసుకుందాం. హలో సార్, రమేష్ మల్టీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సార్. హాయ్ రమేష్, హలో, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. రమేష్ బాగున్నావా? మీరు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కదా మీరు? మీ దగ్గర చదివాను సార్. ఓకే గుర్తుపెట్టాను. మన స్కూల్ గురించి సాక్షాత్తు సీఎం గారే ప్రశంసించారని చెప్పేసి న్యూస్ ఛానల్ గట్రా చదివింది. అవును. దాని నుంచి ఒకసారి మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం చెప్పేసి. ఓకే, లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ 9 ఆ సమయంలో విజయవాడలో బాగా వరదలు వచ్చినాయి. మనందరూ తెలుసు, అన్ని మునిగిపోయినాయి మొత్తం.
ఆ ఇళ్ళలోకి వాటర్ వెళ్ళిపోయింది, మొత్తం బైకులు, కార్లు, మొత్తం జీవన విధానం మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వరద బాధితులతో సహా వరదలో ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు. అంటే ఆ వయసులో కూడా అతను జేసీబీ ఎక్కి అక్కడ తిరగడం చూశాను. చిన్న చిన్న పిల్లల్ని ట్రైన్లో తీసుకెళ్ళడం చాలా నాకు బాధ అనిపించింది. దానికి సహాయం చేస్తున్నారు అందరూ, మన వంతు కూడా మనం సహాయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ చిన్నపిల్లలకి మా స్కూల్ శ్రీ విద్యానికేతన్ స్కూల్ అసెంబ్లీ గ్రౌండ్లో చిన్న సందేశం మామూలుగా చెప్పాను. రోజులో మనం టీ తాగే ఖర్చుని ఆ వరద బాధితులకి, విజయవాడ వరద బాధితులకి సహాయంగా కింద ఇద్దామని చెప్పేసి చెప్పాను. దానికి స్పందించారు పిల్లలందరూ కూడా. స్పందించి వితిన్ 2 డేస్లో 31,000 31,000 వాళ్ళు కలెక్ట్ చేశారు. దాన్ని నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొట్టి శ్రీనివాస్ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస వర్మ గారు చేతుల మీదుగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ డే దానికి ఇక్కడ తీసిన వీడియో వైరల్ అవడంతో దాని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి పిల్లల పట్ల, స్కూల్ పట్ల, యాజమాన్యం పట్ల మాట్లాడారు. అలాగే ఇలాంటి విలువల్ని పెంపొందిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు నేను మర్చిపోలేని రోజు అని చెప్పడం చాలా హర్షం వ్యక్తం చేసింది. అయితే స్కూల్ని మీరు ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ చాలా వేల ఫీజులు లక్షల్లో వసూలు చేస్తే కూడా 4 గదుల మధ్య పెట్టేసి వాళ్ళకి పిల్లలకి బయట బాహ్య ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ప్రకృతి అంటే తెలియదు. కానీ మీరు దీన్ని ప్రకృతి వనంలాగా స్కూల్ని చూపిస్తూ ప్రకృతి వనం అంటే ఎలా ఉంటుంది, పూర్వపు రోజుల్లో మేబీ ఒక 50 years బ్యాక్ ఉండేది పాఠశాలలు ఇలాగా. ప్రస్తుతం మీరు ఈ విధంగా పాఠశాలలు నడిపించడం, దీన్ని చేయడం అనేది అసలు వర్ణాతీతం. ఇటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అసలు జస్ట్ ఐ కమ్ హియర్ టు గివ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్. మానవ విలువలతో కూడిన విద్యను ఇవ్వడానికే నేను వచ్చాను. అంటే జస్ట్ ఐ డోంట్ వాంట్ టు డూ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్. నేను ప్రజెంట్ చూస్తున్నాం, మీరు చెప్పిన ఆ పిల్లల్ని 4 గోళ్ల మధ్య బంధించేయడం అంటే పిల్లలకి ఆ మనోవికాస అభివృద్ధి అనేది ఉండట్లా. వాళ్ళు ప్రకృతితో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు గదిలో ఎక్కువసేపు ఉంచేయడం, వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. ఫ్రీ అనేది ఉండట్లా, స్వేచ్ఛ అనేది ఉండట్లా. నాకు ప్రకృతి మధ్యలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల్ని బయటే ఉంచాలి. అప్పుడే వాళ్ళ మైండ్ బ్రాడ్ ఎక్స్టెన్సివ్గా మారుతుంది, ఆలోచనలు ఉన్నతంగా వస్తాయి. అంటే పిల్లల్ని ప్రకృతితో మమేకమై ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెట్టు కింద చెప్తున్నాను, ఒక చింత చెట్టు ఉంది, దాని మీదకి ఒక చిలక వచ్చి వాడింది. ఆ చిలకను చూపిస్తూ దిస్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తాను. వాడికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది వాడికి. నెక్స్ట్ ఆ పక్కనే మనకి ఒక నీమ్ ట్రీ, వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు యొక్క ఉపయోగాలు చెప్తాను. ఒకసారి అవన్నీ కూడా మీరు స్వయంగా చూపిస్తే మేము మా వ్యూస్కి అందరికీ చూపిస్తాం. తప్పకుండా రమేష్ గారు, తప్పకుండా. ఈ సింబల్ ఆఫ్ జపాన్గా చెప్పుకుంటాం. అంటే మనకి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ద ఇమేజ్ ఆఫ్ 1945 డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 ఆ జపాన్ అంటే అమెరికాకి జపాన్కి జరిగిన యుద్ధంలో హిరోషిమా, నాగసాకి మీద అప్పట్లో అమెరికా బాంబు వేసింది. ఆ దాడిలోని చనిపోయారు. అప్పుడు క్రెమేషన్ గ్రౌండ్లో, శ్మశానం గ్రౌండ్లో ఈ బాబు తన యొక్క తల్లిదండ్రులను కోల్పోయాడు, ఇద్దరిని కోల్పోయాడు. కోల్పోయి తన తమ్ముడిని ఎత్తుకొని ఆ క్రెమేషన్ గ్రౌండ్ నించున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న వంతు వచ్చే వరకు ఖననం చేయడానికి. అయితే ఒక వాచ్మెన్ వచ్చి, ఎన్ని గంటలు అలా నించుంటావు, ఆ బరువుతోటి మీ తమ్ముడు మాకు ఇచ్చే అని చెప్పి అంటే, అది బరువు కాదు నా బాధ్యత అని ఆ అబ్బాయి, అంటే నాకు తెలిసి 10 years అలా ఉంటాయి వయసు అతనికి. తర్వాత ఒక రిపోర్టర్ వచ్చి అడిగాడు, బాబు ఆ వెయిట్ నాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం, మీరు నించోండి మామూలుగా అని చెప్పేసి. అప్పుడు సారీ సార్ నేను ఇవ్వలేను, ఇది నా తమ్ముడు, ఇది చనిపోయాడండి, తెలిసి తీసేసుకుంటారు వాళ్ళు అని చెప్పి నేను ఇక్కడే ఉంటాను, వీడు మా అమ్మ నాన్న వంతు వచ్చే వరకు నా దగ్గరే ఉంటాడు,
తెలిసి తీసేసుకుంటారండి అని చెప్పేసి అబ్బాయి మాట్లాడుతుంటే ఆ పెదాలు గట్టిగా ఖర్చుకోవడం వల్ల రక్తం రావడం చూశారు ఆ విలేకరి. చూసి అప్పుడు దాన్ని ఫోటోని షూట్ చేసి పెట్టారు. దీన్ని మనం ఇన్ జపాన్ ఈవెన్ టుడే దిస్ ఇమేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. జపాన్ దేశంలో సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్గా దీన్ని చెప్పుకుంటాం. అంటే ఉన్నత విలువలు, భావాలు, వాళ్ళు అంటే మనోధైర్యం. ఆ పిల్లవాడు అంత చిన్న వయసులో ఉన్నా సరే అతని యొక్క ఆలోచన దృక్పథం. మన స్కూల్లో పిల్లలకి, ఎదిగే పిల్లలకి ఆ విధంగా ధైర్యంగా ఉండాలనే ఇన్స్పిరేషన్ కోసం మీరు అది ఇక్కడ పెట్టారండి. అవును, అది వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అలాంటివి చూసి వాళ్ళు నేర్చుకోవాలి. రేపు ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, వాడి యొక్క లక్ష్యాన్ని వాడు వదులుకోకూడదు. అది ఏదైనా కావచ్చు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి అది నేను సెలెక్టివ్గా పెట్టాను. ప్రాక్టికల్గా చూపిస్తారు అని పిల్లలకి ప్రత్యక్షంగా ఒక మొక్కను చూపిస్తూ ఆ మొక్కను వర్ణించాలి. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ట్రీ నేమ్ ఈజ్ నీమ్ ట్రీ, వేప చెట్టు, వేప మొక్క. ఇట్స్ ఎ మెడిసినల్ ప్లాంట్. ఇది ఒక ఔషధ మొక్క. ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పిల్లలకు చెప్పాలి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ద స్టేట్ ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. లైఫ్ టైమ్ 200 సంవత్సరాలు, 200 years. దీని యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం అజాడి రక్ట ఇండికా, శాస్త్రీయ నామం. అలాగే దీన్ని ఇండియన్ హెర్బల్ డాక్టర్ అంటాం. దిస్ ఈక్వల్ టు డాక్టర్, మీకులాగే ఒక డాక్టర్ అండి ఇది కూడా. అయితే దీన్ని కలియుగ కల్పవృక్షం అని కూడా పిలుస్తాం. ఇది వేరు నుండి మొక్క, బెరడు, కాండం, చిగుర్లు మొత్తం అంతా ఇట్స్ మెడిసిన్. అంతా మెడిసిన్ అండి ఇది. మన పూర్వీకులు, మన తాత, చూడండి, మన పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడంటే మనం టూత్ పేస్ట్, కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పుల్లో ఈ నీమ్ స్టిక్స్ని వాళ్ళు బ్రష్కి యూజ్ చేసేవారు అండి. అది చేయడం వల్ల, వాళ్ళు కింద వేయడం వల్ల భూమి కూడా సారవంతం పెరిగేది. ఆ చిన్నపిల్లలు కూడా చిన్నప్పుడు ఆ నులి పురుగులు చనిపోవడానికి ఈ వేప చిగురుని నూరి పసుపు, యాంటీబయాటిక్ కలిపి పట్టించేవారు. అంటే ఈ విధంగా డైరెక్ట్గా పిల్లవాడికి మనం బయటికి తీసుకొచ్చి నేను చెప్పామనుకోండి, వాడు మర్చిపోడు. ఇలా చెట్టు కింద పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా మీరు బోధించడం వలన పిల్లలకు కలిగే లాభాలు ఏంటి సార్? ఈరోజు ప్యూర్ స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే చెట్టు కింద కూర్చోవలసిందే. ఈ విధంగా బోధించడం వల్ల మనకి ఏంటంటే పిల్లలు ఒత్తిడి గుణాలు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, స్వేచ్ఛగా ఫ్రీగా ఉంటాడు. వాడి మైండ్ బాగా మంచిగా ఆలోచిస్తుంది. ప్రతిరోజు పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి లెసన్స్ చేస్తాం. ప్రతిరోజు వాళ్ళు కూర్చొని రోజంటూ ఉండదు. ఈ చెట్టు కిందకి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళరు, ఇంకా వెళ్ళమని వెళ్ళదు. ఇట్స్ న్యాచురల్ ఏసీ. ఇట్స్ ఈక్వల్ టు 5 ACs. ఇది అంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, అక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అవునండి, ఎంత చల్లగా ఉంది ఇక్కడ. ఈరోజు అవన్నీ మర్చిపోతున్నాం. ఆ పిల్లల్ని 4 రూమ్ గోడల మధ్య బంధించేసి స్ట్రెస్కి గురవి ఇంటికి వెళ్ళి పిల్లలు ఎందుకంటే అలర్ చేసి అన్నీ ఎరుకొట్టేస్తారు. వాడు గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవాలి, అన్నీ చూడాలి, అన్నీ చూసి నేర్చుకోవాలన్నీ. ఓకే, ఈరోజు ఏసీల్లో కూర్చోబెట్టి పిల్లలకి ఏబిసిడీలు నేర్పించడం అంటే చంద్రమండలంపై వాళ్ళని కూర్చోబెట్టి ఏబిసిడీలు నేర్పించడమే. చంద్రమండలంపై కూర్చోబెట్టి వాళ్ళకి అక్షరాలు నేర్పించడమే. నిజంగా మీకు ఒక వేప చెట్టు, ఏ నీమ్ ట్రీ ఈజ్ ఈక్వల్ టు 5 ACs అండి. ఈరోజు మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందంటే, వేప చెట్టు ఉందంటే ఈక్వల్ టు 2 ACs, 2 ACs మన ఇంట్లో ఉన్నట్టే. ఆ విధంగా పిల్లలకి న్యాచురల్గా అలవాటు చేయాలి. ఆర్టిఫిషియల్ లైఫ్ని అలవాటు చేయకూడదు వాళ్ళకి. ఈరోజు వాళ్ళ నడక మనమే నడిచేసి, వాళ్ళ మాట మనమే మాట్లాడేసి, వాళ్ళు చేసే పనులు కూడా మనమే చేసేస్తుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోరు. సొంత ఆలోచన అంటూ ఉండాలి, పిల్లలకు ఉండాలి. మీరు ప్రకృతి వనం కింద పాఠాలు చెప్తున్నారు. ఇంత విశాలమైన ప్రాంగణంలో పిల్లలతో మీరు ఎలాంటి ఆటలు ఆడిస్తారు? ఆటలు ఆడించడం వాళ్ళకి ఆట విడిపి ఎలా ఉంటుంది? ఈవినింగ్
1 అవర్ వాళ్ళకి మనోవికాస అభివృద్ధికి, వాళ్ళ మైండ్ ఎదుగుదలకి, మెదడు ఎదుగుదలకి ఆటలు తప్పకుండా కంపల్సరీ ఆడిపిస్తాను. ఈవినింగ్ కంపల్సరీ 1 అవర్ బయటకు వదులుతాను నేను. అలా వదలడం వల్ల ఏమవుతుందంటే, ఇది కూడా చూడండి, మీరు చూస్తే సాయిల్ బ్లాక్ సాయిల్ అంతా. ఇప్పుడు అన్ని గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ ఎక్కడ చూసినా రాయి ఫ్లోర్స్, మొత్తం ఫ్లోరింగ్ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క న్యాచురాలిటీని వాళ్ళు కోల్పోతున్నారు, మిస్ అవుతున్నారు వాళ్ళు. ఇలా నడడం వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే ఈ చెట్టు కింద ఇలా కూర్చోవడం వల్ల వాడికి డైరెక్ట్గా వాడు డి విటమిన్ వస్తుంది వాడికి. ఈ డి విటమిన్ అనేది మనకి ఈ బోన్, ఈ ఎముకలకి చాలా బలాన్ని అందిస్తుంది. అది ఇంకా పరిగెట్టడం, ఆడడం, పాడడం అన్నీ జరుగుతాయి. అలా కాకుండా మన ఫ్లోర్ మీద గచ్చిన పడిపోతారు పిల్లలు. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు. అక్కడ వీళ్ళు చూడండి, ఆ సస్పెన్షన్ ఉంటుంది గ్రౌండ్, అలా ఆడుకోవాలి పిల్లలు, పరిగెట్టాలి. ఇప్పుడు అన్ని స్టెప్స్ పైకి మనం ఎక్కించి పిల్లల్ని కిందకి దింపి ఆ ఫ్లోర్స్ మీద పడిపోయి దెబ్బలు తగిలి వాళ్ళకి బస్సులో నలిపేయడం, ఎక్కువ దూరం ప్రయాణం పంపించడం పిల్లల్ని, వాళ్ళని నలిగిపోతున్నారు పిల్లలు ఈరోజు. విటమిన్ ఏ అధికంగా ఉండే ఫ్రూట్ పేరేంటి? పపాయ. బొప్పాయి ఏ రంగులో ఉంటుంది? డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు, రక్తనాళాలు పడిపోతే డాక్టర్స్ ఏ ఫ్రూట్ తినమని చెప్తారు? పపాయ. ఓకే, విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏ రంగులో ఉంటాయి? ఎల్లో. దిస్ ఇస్ ద పపాయ ట్రీ. ఓకే, చాలా మంది కర్బూజా మొక్కల పైన పంచదార చల్లుకుని తింటారు, కానీ అలా చేయకూడదు. అలా చేసామంటే ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. ముఖ్యంగా మనం 3 చాలా దూరంగా ఉండాలి. ఆ 3 ఏంటంటే 3 వైట్స్ అంటాం. 3 వైట్స్, వాటిలో ఒకటి పంచదార, షుగర్, తెల్లగా ఉంటుంది. మైదా పిండి కూడా తెల్లగా ఉంటుంది. అలాగే సాల్ట్, ఉప్పు కూడా చాలా తెల్లగా ఉంటుంది. వీటి నుండి దూరంగా యూజ్ రైట్ హ్యాండ్. భోజనం చేసి తీసుకోవాలి, భోజనం చేసి చేయి. Okay, let's look at the amazing health benefits of sweet corn. Do you know sweet corn? Okay. అధిక బరువుని తగ్గించడంలో స్వీట్ కార్న్ చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన పూర్వీకులు ఈ స్వీట్ కార్న్ ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు, వండుకొని తినేవారు. అయితే ఈ స్వీట్ కార్న్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువుని నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది. రోషిని, Our today summer fruit, grapes. Today we are knowing about health benefits of grapes. గ్రేప్స్, ద్రాక్షని ఆరోగ్య రక్షగా పిలుస్తారు. అంతేకాకుండా ఆడవారిలో శిరోజాల సంరక్షణ ఈ ద్రాక్ష అయింది. ఈ ద్రాక్షలో ఉండే మినరల్స్ సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, కాపర్ లాంటివి పుష్కలంగా ఉంటాయి గ్రేప్స్లో, ద్రాక్షలో. ఈ పొటాషియం అనేది అధిక రక్తపోటు నుండి ఉపశమనం కలిగిస్తుంది, అధిక రక్తపోటుని నివారిస్తుంది. అలాగే
ఇందులో ఉండే కాల్షియం మనలో ఉండే ఎముకలు దృఢంగా బలంగా ఉండడానికి పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ ద్రాక్షలో ఉండే విటమిన్స్ విటమిన్ ఏ, విటమిన్ B1, B12, విటమిన్ కే అండ్ విటమిన్ ఇ లాంటివి ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అనేది మన కంటికి సంబంధించిన గ్లకోమా అనే వ్యాధిని దగ్గర రాకుండా చేస్తుంది. అలాగే B12, ఈ B12 అనే విటమిన్ ని సయానోకోబాలమిన్ అంటాం. ఈ సయానోకోబాలమిన్ రక్తహీనతను తగ్గిస్తుంది. నెక్స్ట్ విటమిన్ ఇని టోకోఫెరాల్ అంటాం. ఈ టోకోఫెరాల్ ని బ్యూటీ విటమిన్ అంటే ఇది అందమైన విటమిన్ గా పిలుస్తారు. ఎందుకంటే ఇవి తింటే మన చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది. అలాగని ఈ గ్రేప్స్ ఎక్కువగా తినకూడదు. రోజుకో గుప్పెడి ద్రాక్ష తింటే మంచిది, ఎక్కువగా తినకూడదు. రోజుకో గుప్పెడి ద్రాక్ష మన ఆరోగ్యానికి రక్ష. వాట్ ఇస్ ఫ్రూట్ నేమ్? గ్రీన్ గ్రేప్స్. ఓకే రైట్. Please come one by one in queue. Follow the queue. Come quickly, quick. Grishma, you go and do hand wash. Go back. Come fast. Shanmukh, move. Okay, right. Move. అందరూ రైట్ హ్యాండ్తో తీసుకోవాలి. Today's summer fruit name? Sapota. Sapota is a good source of vitamins, minerals and fiber. Vitamin A and vitamin C. ఈ విటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కి వ్యాధిని నిరోధించే శక్తిని ఎక్కువ కలిగి ఉంటుంది. అంటే ఏదైనా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మన దేహంలోకి ప్రవేశించకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాగే సపోటాలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని క్రీడాకారులకు, ప్లేయర్స్కి ఎనర్జీ డ్రింక్గా వాడతాం. ఎనర్జీ డ్రింక్. ఓకే, హేమంత్, డూ యూ నో ద ట్రీ నేమ్? Yes, sir. వేప చెట్టు. ఇన్ ఇంగ్లీష్? Neem tree. Neem tree. Indian herbal doctor. కలియుగ కల్ప వృక్షం. వేప చెట్టుని మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. రాష్ట్ర వృక్షం. ఓకే, ఇట్స్ ఏ మెడిసినల్ ప్లాంట్, ఔషధ మొక్క. ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వేరు నుండి కాండం, పత్రాలు, ఫలాలు, ఓకే, ఫ్రూట్స్, పుష్పం. మనం వేప పుష్పాలు, వేప పువ్వు ఇందులో వాడుతుంది తెలుసా మీకు? వెరీ గుడ్. ఉగాది పచ్చళ్ళలో వాడతాం. ఉగాది
తెలుగు సంవత్సరం అది, మన తెలుగు వారి పండుగ అది, మనం చేసుకోవాలి, ఘనంగా చేసుకోవాలి. Look at the tree. It's a tree name జామున్ ట్రీ. తెలుగులో నేరేడు చెట్టు. ఇట్స్ జామున్ ఫ్రూట్స్, నేరేడు పళ్ళు అంటాం. ఇట్స్ మెడిసినల్ ప్లాంట్, ఔషధ మొక్క. నేరేడు యొక్క శాస్త్రీయ నామం సిజియం క్యూమిని. సిజియం క్యూమిని అనేది నేరేడు చెట్టు యొక్క శాస్త్రీయ నామం. ఇంగ్లీష్లో వీటిని బ్లాక్ బెర్రీస్ అంటారు. బ్లాక్ బెర్రీస్. దాని మొహం చూడడానికి నక్కలా ఉంటుంది, నక్కను పోలి ఉంటుంది. అందుకే ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు దాన్ని. ఏమంటారు? ఫ్లయింగ్ ఫాక్స్. ఓకే, ఒక గంటకి 1000 దోమలు ఉంటుంది. ఈ బ్యాట్, ఈ గబ్బిలం గంటకి గబ్బిలం బ్యాట్ గబ్బిలం. కావ్య, గబ్బిలం గుడ్లు ఏ రంగులో పడుతుంది తెలుసా? బ్రౌన్ ఇన్ కలర్. బ్రౌన్ ఇన్ కలర్. గబ్బిలం గుడ్లు పెట్టదు. డూ అండర్స్టాండ్? గబ్బిలం గుడ్లు పెట్టదు. ఇట్స్ మ్యామల్. ఇది క్షీరదం. క్షీరదం అంటే తమ పిల్లలకి పాలిచి పెంచుతాయి, అందుకే వీటిని క్షీరదాలు అంటారు. క్షీరద జాతిలో ఎగిరే జంతువు గబ్బిలం మాత్రమే. ఇది దేశ ప్రజల చేతికి పదునైన కత్తిని ఇవ్వలేదు. కత్తి కంటే పదునైన ఓటు హక్కుని ఆ విధంగా ఇచ్చాను. మీరు ఆ ఓటు హక్కుని ఉపయోగించుకొని దాని సహాయంతో రాజు అవుతారో లేక ఆ ఓటు హక్కుని అమ్ముకొని దానికి బానిసలు అవుతారో తేల్చుకోవాల్సింది మీరే అని చెప్పారు. ఇతను 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో సుబేదార్ రామ్జీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకు జన్మించారు. భీమరావు. ఇతను 1వ తరగతి చదువుతున్నప్పుడు ఒక టీచర్ ద్వారా చాలా స్ఫూర్తిని పొందారు. అతను భీమరావు గారికి చాలా ఇష్టమైన గురువు. అతని పేరు అంబేద్కర్. అందుకే గురువు పేరుతోనే అంబేద్కర్ గా పిలుచుకున్నాడు. పాలించిన ఏకైక చక్రవర్తి ఎవరు? మన జాతీయ జెండా మధ్యలో ఏముంటుంది? అశోకుని తండ్రి పేరేంటి? బిందుసారగుప్త. అశోకుని రాజ్యసింహం ఏంటి? చార్ముఖ్య సింహం. ఎవరి యొక్క కాలంలో భారతదేశం విశ్వగురువుగా భాషించింది? అశోకుని కాలంలో. అశోకుని కాలంలో. ఓకే, 2000 కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా అశోకుడు ఏం నాటాడు? మొక్కలు నాటారు. మొక్కలు నాటారు. వెరీ గుడ్. తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ విశ్వవిద్యాలయాలు ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి? అశోకుని కాలంలో. అశోకుని కాలంలో. వెరీ గుడ్. అశోకుని యొక్క విడుదలేంటి? దేవానాం ప్రియ ప్రియదర్శి. దేవానాం ప్రియ ప్రియదర్శి. ప్రపంచ విజేత అలెగ్జాండర్ ను ఓడించిన ఏకైక భారతదేశ రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. వెరీ గుడ్. ఓకే, టుడే ఇంపార్టెంట్ February 10 నేషనల్ డివార్మింగ్ డే, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఈ నులిపురుగులు మనం తీసుకునే ఆహారాన్ని జన్మ వ్యవస్థలో కానివ్వండి, పేగుల్లో కానివ్వండి, మనం తీసుకునే ఈ ఆహారాన్ని హరిస్తాయి. వీటిని నిర్మూలించాలంటే ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ని వాడాలి. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఈ నులిపురుగుల్ని చంపేస్తాయి. ఇవి ఎలా వాడాలంటే ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, 1 నుండి 2 సంవత్సరాల వయసు ఉన్న ఈ చిన్నారులకి ఈ టాబ్లెట్స్ ని 200 mg 200 మిల్లీగ్రాములు. ఓకే, ఈ టాబ్లెట్స్ ని పొడి చేసి నీటిలో కలిపి చిన్నపిల్లలకి 1 to 2 years పిల్లలకి ఇస్తారు. అలాగే 3 to 19 years 3 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు ఉన్నవారు వీళ్ళకి 400 mg టాబ్లెట్స్ ని వేసుకోవాలి. ఓకే, వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా కడుపులో ఉండడం వల్ల కడుపు రావడం, హెడేక్, తలనొప్పి రావడం, అలాగే మతిమరుపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మనుషులు నాశనంగా ఎదగరు. అంటే మీరు తీసుకున్న ఆహారాన్ని కడుపు లోపల తినేస్తూ ఉంటాయి.
చెప్తావు దెర్ ఈజ్ నో బ్యూటీ ఇన్ ద బాడీ. ఏమో ట్రాఫిక్ అని చెప్తావు. మై డే చెప్తావా? చెప్పు. టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్? మహాత్మా గాంధీ. ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ జిందాబాద్. Beauty outside, there is beauty inside. Which is your heart? Which is your mind? Which is your behavior? It is also how you help people. It is also how you love people. It is also how you help people. Like how you help people and how can you do it? Okay, Harshini, can you address his story? Story, cats, once upon a time. Story name, tell me. Story name, two cats and a monkey. Once upon a time, they were two cats. They were good friends. One day, while playing, they got a piece of bread. While sharing, they made big and small pieces. So began fight. At the same time, lost their bread. Moral of the story: we must learn to share what we have. Okay, very good. పద్యం చెప్తావు? పద్యం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లి తండ్రులైన దైవ సన్నిధులురా, లలిత సుగుణాల తెలుగు బాల. భూమి నాది అని చెప్పమ్మా. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దాని నీటిని చూసి ధనము నవ్వు, కథన బీచుని చూసి కాలరు నవ్వు, విశ్వదాభిరామ విందవేమ. వాట్ ఈస్ అవర్ నేషనల్ యాంథమ్? ఓకే, జనగణమన వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, వాట్ ఈస్ అవర్ నేషనల్ సాంగ్? వందే మాతరం. వాట్ ఈస్ అవర్ నేషనల్ బర్డ్? Peacock. Okay, Tanvika, can you address me story? Tell me. My day, hello everyone. Today I am happy to talk about my day. After waking up early in the morning, I wash my face and brush my teeth. Then I enjoy my breakfast. After that I go to school with my friends. I study many subjects, but my favorite subject is English. I eat rice with vegetables. గణపవరంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన శ్రీ రమేష్ తాడేలా గారు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ కళాశాలల్లో పనిచేసి ఎంతో మంది విద్యార్థులను సరైన బాట వైపు అడుగులు వేసేలా చేసి విద్యతో పాటు విశాల దృక్పథం, సేవా గుణాలను విద్యార్థుల గుండె లోతుల్లో నింపుతూ విద్య కేవలం 4 గదుల మధ్య ఉండే వ్యాపారం కాదు అని విద్యలో విలువలు తెలుపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ విద్యలో కొత్త వరవడిని సృష్టిస్తూ శ్రీ విద్యానికేతన్ స్కూల్ అనే సంస్థను నడిపిస్తూ అతి చిన్న వయసులోనే ఎంతో మంది పెద్దలతో ప్రశంసలు పొందుతూ అతి తక్కువ ఫీజులతోనే విద్యార్థులకు సరైన విద్యను అందిస్తూ వారిని ప్రకృతి ఒడిలోనే పెంచాలి అనే దృక్పథంతో విద్యార్థుల్లో మనోవికాసాన్ని పెంచుతూ పెద్ద కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఆదర్శంగా తీసుకునేలా స్కూల్లో జరిగిన యాన్యువల్ డే ఫంక్షన్లో సైతం అరిటాకులతో అలంకారం చేసి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి అని అందరికీ స్ఫూర్తి నింపారు. కేవలం విద్యను మాత్రమే అందించడం కాకుండా విద్యార్థుల్లో ఉన్న స్కిల్స్ సైతం బయటకు తీస్తూ విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఎంతో మంది కార్పొరేట్ స్కూల్ వాళ్ళు కేవలం ఫీజుల కోసం విద్యను వ్యాపారంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రణాళికలు రూపొందించుకుని ఆయన విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. శ్రీ విద్యానికేతన్ స్కూల్ విద్యా సంస్థను మరియు విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు నడిపించాలని, వారు మరింత ఎత్తుకు ఎదగాలని వారికి ఇవే మా శుభాకాంక్షలు.